హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి జనరల్ సైన్స్లో మనం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి, దానికి సంబంధించిన బుక్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. మీకు ముందు చెప్పినట్టు ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథమెటిక్స్ సిలబస్ నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను, కానీ దానికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ సరిగ్గా దొరకకపోవడం వల్ల సరిగ్గా దొరకలేదు. దానివల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఇంకొక నెక్స్ట్ వీక్లో నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ జనరల్ సైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్ ఏమేమి చదవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్. ఫస్ట్ వచ్చేసి 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అలాగే గైడ్ అయితే నేను సిలబస్ ప్యాటర్న్ ఒకటి చూపిస్తున్నాను. ఇందులో మీరు ప్రాపర్గా చూడాల్సిన విషయం ఏమిటి అంటే ఆల్ చాప్టర్స్ సిలబస్ అలాగే ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చని మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది. లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి అఫీషియల్ వెబ్సైట్లో మీకు దొరుకుతాయి. ఒకసారి చూసి క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు ఒక ఐడియా తెచ్చుకోండి. దాన్ని బట్టి మీకు క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి 8th క్లాస్ ఫిజిక్స్ గైడ్లో మొత్తం క్వశ్చన్ పేపర్ అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను. ఇది ఏ ఎగ్జామ్ అంటే మన స్కూల్లో పెడతారు కదా, క్వశ్చన్స్ ఎలా వస్తాయని చూస్తున్నాను. ఇలాగే మొత్తం ఒకసారి మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కనుక దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, దాంట్లో మీరు వాట్సాప్ కాల్, వాట్సాప్ టెక్స్ట్ మాత్రమే చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి క్లియర్గా కామెంట్ చేయండి. నేను దాన్ని ఒకవేళ అందరికీ ఇదే డౌట్ ఉంది, ఎక్కువ పర్సంటేజ్ కనుక అవే కామెంట్స్ వస్తే నేను ఒక లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. మీకు ఒక చిన్న విషయంలో సారీ అయితే చెప్పాలి. అదేంటంటే నేను ఫస్ట్ మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది మీకు అప్లోడ్ చేస్తానని చెప్పాను, కానీ దానికి సంబంధించి ప్రాపర్ మెటీరియల్ అనేది నాకు దొరకలేదనమాట. చూసి నెక్స్ట్ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్. ఇప్పుడు వచ్చేసి 8th క్లాస్ బయాలజీ బుక్ అయితే మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. మీకు ఇందాక చెప్పినట్టు వాట్సాప్ గ్రూప్ లింక్, కాంటాక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి క్లియర్గా చూడండి. మీకు ఈ వీడియోలో చెప్పిన వాయిస్ కనుక అర్థం కాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. సిలబస్ తెలుగులో, ఇంగ్లీష్లో రెండు వాటిలో ఉంటుంది జనరల్ సైన్స్కి సంబంధించి. ఇంకా నేను ఇంకొక 5 టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయాలి ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి. ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవ్వండి. సిబిఐటీ కాబట్టి మనకి చాలా ఈజీగానే ఉంటుంది పేపర్. జనరల్ సైన్స్ అంటేనే మనకి 6 to 10th కాబట్టి నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. కాకపోతే ఈ వీడియోలో 6 to 10th వరకు మాత్రం చూపించలేదు, 8th నుంచి 10th వరకు మాత్రమే చూపించాను. ఓన్లీ ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్ట్స్ వరకే చూపించాను. మొత్తం ఒకసారి చూసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఈ మెటీరియల్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు షార్ట్ నోట్స్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఆ షార్ట్ నోట్స్ అంతా కూడా. ఒకవేళ ఈ టెక్స్ట్ బుక్ ఎక్కడ పోయినా కూడా మీకు క్లియర్గా ఆ నోట్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం
గట్టిగా ట్రై చేయండి ఈసారి. ఫస్ట్ నోటిఫికేషన్ అంగన్వాడీ టీచర్స్ ఇది మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఎప్పుడు ఉమెన్స్ డే ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మార్చి 8న మహిళా శిశు సంక్షేమ శాఖలో టీచర్స్ పోస్ట్ భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు. దాని తర్వాత మన జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఆర్ఆర్బి అయితే అప్లై చేశాను, ప్రిపేర్ అవుతున్నాను. ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే అంటే నేను రాస్తాను లేదు అనేది నాకైతే ఐడియా లేదు ప్రజెంట్, ఎందుకంటే యాక్సిడెంట్ అయింది కాబట్టి అంత హోప్ లేదు. కానీ ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పుడు ఎలాగ ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు వచ్చేసి 9th క్లాస్ ఫిజిక్స్ బుక్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ బుక్ ఒకసారి చూడండి. ఇందులో మన తెలంగాణ స్టేట్ వచ్చి ఒక 3 years అయిన తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేసిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చూపించే టెక్స్ట్ బుక్ ఫిజిక్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్ ఒకటి మాత్రం ఒక 6 lessons ఉంటాయి. మిగతావన్నీ కూడా నేను ఒక ఆన్లైన్లో బుక్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నాను. ఇది వచ్చేసి 10th క్లాస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కలిపి ఒక దాంట్లోనే ఉంటుంది టెక్స్ట్ బుక్ అనేది. మీకు ఒకసారి క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటే దీని గురించి మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు టాపిక్ వైజ్ వీడియోస్ చేయమన్నా కూడా నేను వీక్లీ వన్స్ ఒక షార్ట్ వీడియో లేదా 2 daysకి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తూ 5 daysకి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉంటే నేను వీడియోస్ చేయడం కుదరదు. ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియోస్ అయితే షూట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అందుకే మీకు అంతకుముందులాగా 2 daysకి ఒకసారి 4 daysకి ఒకసారి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి కుదరదు. ఒకవేళ నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు మాట ఇచ్చినట్టు. ఒకవేళ నేను లాంగ్ వీడియోస్ కనుక చేయడం కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటే నేను షార్ట్ వీడియోలోనే నాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు వీలైనంత వరకు నేను లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండు కలిపి చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎలాంటి జాబ్స్ గురించి కావాలన్నా కూడా మీరు ఒకసారి క్లారిటీగా నాకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ క్లియర్గా మీరు చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. నా టైం టేబుల్ అయితే దీని తర్వాత నేను పోస్టల్లో జాబ్స్ పడ్డాయి అన్నమాట. వాటి గురించి నేను సిలబస్ ప్యాటర్న్ అంతా కూడా పెట్టాలనుకుంటాను. అది కూడా నేను అప్లై చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఒకటి మాత్రం మన ఛానల్లో రాదు. మీరు వేరే ఛానల్లో చూసి అప్లోడ్ చేయండి. ఎందుకంటే చాలా వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఛానల్స్ పెడుతున్నాయి, కానీ ప్రాపర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాత్రం చెప్పట్లేదు. అందుకనే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు కనుక మీరు సపోర్ట్ ఇస్తే ఈ ఇయర్లో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఇది వచ్చేసి 10th క్లాస్ ఫిజిక్స్ అన్నమాట. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కలిపి ఒకటే బుక్లో ఉంటాయి. మనం ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేనైతే ఆర్ఆర్బి గ్రూప్ 2 ఆర్ఆర్బి సిలబస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వెరీ సింపుల్ అండ్ చాలా త్వరగా అయిపోతుంది మనకి టాలెంట్ కనుక ఉంటే. అంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళకి అలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి కొంచెం మీరు క్లియర్గా ఇంకా డేట్ రాలేదు, మినిమం ఒక 3 months నావి కాదు అనుకొని గట్టిగా ట్రై చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి జాబ్ రావాలని కోరుకుంటూ, అలాగే ఇంకా
మీలో ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఇప్పుడు నేను చూపించే బుక్ వచ్చేసి ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అనమాట. ఒకసారి మీకు క్లియర్గా చూస్తుంటే అర్థమవుతూనే ఉంటుంది. 9th క్లాస్ అనుకుంటా. బయాలజీ టెక్స్ట్ బుక్ ఇంతకుముందు చూపించాను. ఇప్పుడు వచ్చేసి బయాలజీ గైడ్ అయితే చూపిస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఇవన్నీ మీకు ఒకవేళ కావాలి అంటే నేను దీన్ని అంటే లింక్స్ అయితే ప్రొవైడ్ చేయగలను. పీడిఎఫ్ చేసి పెట్టడం నాకు కొంచెం హెడేక్ వస్తుంది. ఎక్కువసేపు మొబైల్ వాడినా లేకపోతే ఏం చేసినా కూడా కొంచెం హెడేక్ వస్తుంది. నా ప్రిపరేషన్ కూడా టైం కావాలి కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకున్నాను. ఇప్పుడు చూపించిన బుక్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయండి, నేను లింక్స్ పెడతాను. బై చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. గుడ్ రీడింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జాబ్స్. ఇంకా మీకు ముందు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు ప్రాపర్గా క్లియర్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక చిన్న విషయం ఏమిటంటే తెలంగాణ కవులు తెలుగు గ్రామర్ పార్ట్ అంతా కూడా నేను ఒక సిరీస్ లాగా ప్లాన్ చేశాను. అందుకే కొంచెం లేట్ అవుతున్నాయి. వెయిట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఎవరైతే ఆ టాపిక్ గురించి వెయిట్ చేస్తున్నారో వెయిట్ చేసినందుకు వర్త్ అనుకునేలా వీడియోస్ అయితే చేస్తాను. అప్పటి వరకు మీరు మిగతా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి బూస్ట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీరు ప్రతి వీడియో ఏ వీడియో చూసినా కూడా అందరికీ యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ మాత్రమే నేను చేస్తున్నాను. అఫ్కోర్స్ ఇప్పుడు అంతా ఎడ్యుకేషనల్ ఛానల్స్ రీచ్ అవ్వడం కొంచెం కష్టం, కానీ మీరు తలుచుకుంటే అది చాలా ఈజీ అనమాట. ఈ ఇయర్లో ఇప్పుడు మార్చి కదా, మళ్ళీ జనవరి వచ్చేలోపు మీకు మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయి మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయాలి. మనీ కోసమే కాదు పెట్టింది, కానీ ఛానల్ అందరికీ ఎడ్యుకేషన్ ప్రాపర్గా అందాలని చెప్పి ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు కనుక మీరు ప్రాపర్గా నాకు సపోర్ట్ ఇస్తే మన ఛానల్ ఖచ్చితంగా ఈ సంవత్సరం మానిటైజేషన్ అవుతుంది. నా వరకు నేను నా ఎఫర్ట్స్ అన్నీ కూడా పెడుతున్నాను. మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బయాలజీ 10th క్లాస్ గైడ్ అనమాట ఇప్పుడు నేను చూపించేది. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఈనాడు పేపర్ ఉండి అందులో ఎడ్యుకేషనల్ కాలం ఉంటే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. ఎవ్రీడే నాకు దాన్ని ఒక పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి వాట్సాప్ చేస్తే నేను ఆ టాపిక్స్ అన్నీ కూడా వీడియో రూపంలో చేయగలుగుతున్నాను. అలాగే నేను కూడా నోట్స్ రాయాలనుకుంటున్నాను. మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చేయాలా వద్దా అనేది కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేనైతే వీడియోస్ చేస్తాను. ఇంకొక 2 డేస్ ఆర్ 4 డేస్ తర్వాత మ్యాథమెటిక్స్ సిలబస్ అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఆర్ఆర్బిలో అప్లై చేసి సిలబస్ క్లారిటీగా లేని వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్, ఇలాగా మొత్తం 5 టాపిక్స్ ఉంటాయి. వీడియో ఎండింగ్లో మీకు సిలబస్ ప్యాటర్న్ అంతా కూడా యాడ్ చేస్తాను, చూడండి. అందులో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేది నేను చూసి మీకు అవి కూడా నేను యాడ్ చేస్తాను. దీనికి సంబంధించి జనరల్ సైన్స్కి సంబంధించి టాపిక్ వైజ్గా నేను వీడియోస్ చేయాలి అంటే మీకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. దీనికి సంబంధించి నోట్స్ అయితే నేను ప్రిపేర్ చేసి ఉంచాను. ఆ నోట్స్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నాకు హెల్త్ కొంచెం సహకరించట్లేదు. లెగ్ పెయిన్ ఒకటి చాలా ఇదిగా వస్తుంది.
అందుకని చెప్పి ప్రాపర్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీకు చూపించిన అన్ని టాపిక్స్ అండ్ బుక్స్ కూడా క్లియర్గా చదువుకొని ఒక నోట్స్ చేయడానికి ట్రై చేయండి. చేసుకున్న తర్వాత ఆ నోట్స్ మాత్రం ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రిపేర్ అవుతూ ఉండండి. అలాగే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కింద కూడా స్క్రోల్ అవుతుంది చూడండి. జస్ట్ వాట్సాప్ కాల్, వాట్సాప్ టెక్స్ట్ మాత్రమే చేయండి. నార్మల్ కాల్ రిసీవ్ అవ్వవు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆర్ఆర్బీకి ఇంకెవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే ప్లీజ్ ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్.